today's video is about general demographic socio-economic profile of Andhra Pradesh. నేను అలాగా కొంచెంగా వెళ్తా. ఇప్పుడు జనరల్ ఓవర్వ్యూలో ఒక పద్ధతిలో చెప్పాలి. ఇప్పుడు ఇది ఒక చాప్టర్, ఇది నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్ టోటల్గా. అంటే ఫస్ట్ ఇక్కడ ఓవర్వ్యూ చూస్తాం. ఇండెక్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, వీ హ్యావ్ 11 to 17 పేజెస్, అంటే 5 పేజెస్ ఉంటుంది. తర్వాత మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, ఇది ఒక 16 పేజెస్. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్, అది మళ్ళీ డీటెయిల్గా వెళ్తాం. జనరల్ ఓవర్వ్యూలో చూడండి అవే టైటిల్స్ ఉంటాయి. ఇది సెకండ్ పాయింట్ స్వర్ణాంధ్ర, అట్లాగే థర్డ్ మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, ఫోర్త్ పబ్లిక్ ఫైనాన్స్. అంటే మొత్తం ఎకనామిక్ సర్వేలో ఉన్న చాప్టర్స్ అన్నిటి యొక్క సమరీ ఇది. ప్రైజెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అలాగా మొత్తం ఆల్ చాప్టర్స్ యొక్క సమరీ. సో ఫస్ట్ మనం సమరీ ఇది చేసుకుని తర్వాత వీ విల్ గో ఇన్ డెప్త్ డీటెయిల్ ఆఫ్ ఈచ్ చాప్టర్. సో ఆ విధంగా వెళ్తాను. ఇందులో ఐ విల్ కట్ షార్ట్. చాలా వరకు మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ అంతా మనకు అవసరం ఉండదు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అనేది నేను ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ ద థింగ్ అనమాట. ఓకే, లేటర్ యూ విల్ అండర్స్టాండ్ దట్ స్లోగా. డోంట్ వరీ, నేను లాస్ట్ ఇయర్ ఈ విధంగానే చెప్పాను. అవుట్ ఆఫ్ 22 or 23 క్వశ్చన్స్ 22 to 23 వచ్చినాయి అన్నారు. అందులో 20 to 21 క్వశ్చన్స్ వర్ ఆన్సర్డ్ కంఫర్టబుల్లీ ఫ్రమ్ మై దిస్ థింగ్. నేను ఏదైతే రాసి ఇచ్చానో, మార్క్ చేసి ఇచ్చానో, అందులోంచి డైరెక్ట్గా 20 to 21 క్వశ్చన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం రాక మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా కొంతమందికి తెలుసు ఆ విషయం, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. సో అలాగా మై స్ట్రైక్ రేట్ ఈస్ గుడ్ విత్ ఏపీ ఎకానమీ. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఏపీ ఎకానమీ. దిస్ పర్టిక్యులర్ సర్వే వరకు యూ బ్లైండ్లీ డిపెండ్ ఆన్ మై నోట్స్. సో ఇట్లాగా విల్ గో ఆన్ ఫార్వర్డ్. మీకు ఎవ్రీడే ఇట్ విల్ బీ అప్లోడెడ్ బై September 14th మీకు అయిపోతుంది.